హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ నందు. ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే, ఒకటి చెప్పడం మర్చిపోయా. ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత అయితే మన ఛానల్ అయితే ఫస్ట్ వీడియో అయితే పోస్ట్ అయింది. అరౌండ్ 6 months తర్వాత అయితే మన ఛానల్లో ఇదే ఫస్ట్ వీడియో. కొన్ని రీజన్స్ వల్ల అయితే వీడియోస్ అయితే ఆగాయి. ఇప్పటి నుండి అయితే మళ్ళీ యథామావులుగా అయితే వస్తాయి వీడియోస్ అయితే. ఎవ్రీ సండే మనకు తెలిసిందే కదా, ఎవ్రీ సండే అయితే ఒక వీడియో అయితే వస్తుంది. ఇంకోరైనా వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా వెళ్ళి లైక్ చేసి కింద కలర్లో సబ్స్క్రైబ్ అని కనబడుతుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అదే వస్తుంది. మనమైతే ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఈ 5 watt బల్బుని అయితే రిపేర్ అయితే చేద్దాం. అందరూ ఇట్లాంటి 5 watt బల్బులు అయితే తెచ్చుకొని ఎలగడం ఆగిపోయాక పడేస్తూ ఉంటారు, కొత్తవి తెచ్చుకుంటారు. పడేయకుండా వీటిని అయితే రిపేర్ అయితే చేద్దాం మనం. ఇవన్నీ సిరీస్ కనెక్షన్లు అయితే ఉంటాయి, ప్యారల్ కనెక్షన్లో ఉండవు. సిరీస్ అంటే అన్నిటికీ ఒకటే లైన్ లాగా ఉంటుంది. ఒక బల్బు పైన అన్నిటికీ పవర్ వెళ్ళడం అయితే ఆగిపోద్ది. ఆ బల్బుని ఒకటే షార్ట్ చేసేస్తే దీంట్లో ఉన్న లైట్స్ అన్నీ అయితే మళ్ళీ గ్లో అవుతాయి. ఇంకా అలా దీన్ని అయితే వాడుకోవచ్చు మళ్ళీ. ఇంకెవరైనా వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేయండి. మనం వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఇట్లాంటి టైప్ వాలర్ అయితే ఒకటి తీసుకోండి. ఇదైతే ఆఫ్లైన్ స్టోర్స్లో 10 రూపీస్ 20 రూపీస్ లోపు అయితే ఉంటుంది. ఇట్లాంటిది అయితే తీసుకోండి. వాలర్ టైప్ అయితే తీసుకోమాకండి, డేంజర్ అయింది. ఇది అనుకోండి ప్లగ్ ఇన్సెట్ చేసుకోవచ్చు ఇలా అయితే. ఇదైతే ఒకటి తీసుకోండి. దాంతోపాటు ఒక ప్లగ్ బాక్స్ కూడా తీసుకోండి. నెక్స్ట్ మనం రిపేర్ చేయాలనుకున్న బల్బ్ అయితే తీసుకొని ఫస్ట్ దీన్ని ఇన్సైడ్ క్యాప్ అయితే తీసేయాలి. ఇలా అయితే ఉంటుంది వాలర్ లోపల. దీన్ని మంచిగా నీట్గా ఇలా ప్లేస్ చేసేసుకొని ఈ వాలర్లో అయితే ఇన్సర్ట్ చేయాలి. చూస్తున్నారు కదా, ఇలా సిట్టింగ్ అయితే అయిపోయింది. ఇదైతే ఇప్పుడైతే ఇగ్నిషన్ అయితే ఆన్ అయితే చూడండి, స్విచ్ చేసా. బల్బ్ అయితే గ్లో అవ్వట్లేదు. దీంట్లో అయితే ఒక బల్బ్ అయితే పోయి ఉంటుంది, దానివల్ల అయితే ఈ బల్బ్ సెట్ మొత్తం అయితే వెలగట్లేదు. ఇవి అయితే సిరీస్ కనెక్షన్లు అయితే ఉంటాయి, ప్యారలల్ అయితే ఉండవు. సిరీస్ అయితే ఒకటి పైన మొత్తానికి అయితే పవర్ అయితే వెళ్ళదు. ఇప్పుడు నేను ఆ బల్బ్ ఏదో టెస్ట్ చూసి మనమైతే దాన్ని షార్ట్ చేయాలా చూడండి. ఇప్పుడు దీంట్లో అయితే ఈ బల్బ్ అయితే పోయింది. ఇక్కడ నేను పిన్ పెడుతున్నా చూడండి. ఇక్కడ చూసారా, లైట్స్ అయితే బ్లింక్ అవుతున్నాయి. కరెక్ట్ లైట్ అయితే గ్లో అవుతుంది చూసారా. ఇక్కడైతే బల్బ్ అయితే డిఫెక్ట్ అయింది. ఇక్కడ షార్ట్ చేస్తూనే లైట్ అయితే గ్లో అవుతుంది, చూస్తున్నారు కదా. దీని అయితే మనం అయితే షాల్డరింగ్ అయితే చేసుకుంటే బల్బ్ అయితే బాగా అయితే వర్క్ అవుద్ది. మీరైతే హ్యాండ్స్ పెట్టి అయితే టెస్ట్ చేయమాకండి. ఇట్లాంటి పట్కార్ అన్నా లేకపోతే వైర్స్ అన్నా చేయండి. దీనికి కూడా స్టీల్ పట్కార్స్ అయితే వాడమాకండి. దీనికైతే నేను టేప్ అయితే వేసుకున్నాను, మీరైతే అలా వాడమాకండి, మళ్ళీ షాక్ వచ్చే ఛాన్సెస్ బాగుంటాయి కాబట్టి. చూసారు, ఎక్కడైతే ఒక బల్బ్ పోయింది, ఆ బల్బ్ అయితే నేను షార్ట్ చేస్తున్నా, బల్బ్ అయితే వెలుగుతుంది చూసారు కదా. ఇప్పుడు దీన్ని అయితే మొత్తం మనమైతే షాల్డరింగ్ చేసుకుంటే ఇంకా బల్బ్ అయితే గ్లో అయ్యిద్ది, చూస్తున్నారు కదా. అయితే ఏసీ కరెంట్ మీద వర్క్ అవుతుంది. మరి మీరు డీసీ బ్యాటరీ పెట్టి వర్క్ చేస్తున్నాను అనుకుంటారు, చూసుకోండి. నేను స్విచ్ ఆపుతున్నప్పుడల్లా లైట్ అయితే గ్లో అవుతుంది, చూస్తున్నారు కదా. ఇప్పుడైతే దీన్ని మనమైతే షాల్డరింగ్ అయితే చేసుకున్నాం. షాల్డరింగ్ చేసేది అయితే మీరైతే టైం ల్యాప్స్లో చూసి అయితే ఎంజాయ్ చేయండి. ఫ్రెండ్స్, మనమైతే షాల్డరింగ్ అయితే చేసాం చూడండి. ఎక్కడైతే మీకైతే షాల్డరింగ్ చేసినట్టయితే కనపడుతుంది కదా, టైం ల్యాప్స్ చూశారు కదా. ఇలా అయితే నీట్గా షాల్డరింగ్ చేసుకోవాలా. ఇదైతే నేనైతే రిమూవ్ చేశాను, షాల్డరింగ్ చేయడానికి వీలుగా ఉంటుందని నేనైతే రిమూవ్ చేశాను వైర్స్ అయితే. ఇదిగోండి, ఏం లేదు, ఏసీ కరెంట్తోనే వర్క్ అయింది ఇదైతే. ఇప్పుడైతే మనం వైర్స్ ఇన్సెట్ చేసి అయితే మీకైతే చూపిస్తా వర్క్ అవుతుందా లేదా అన్నది అయితే. ఇందాక బోర్డ్ సేమ్ చూడండి, మనం అయితే షాల్డరింగ్ కనుక చేసాము. అక్కడైతే ఇవ్వండి అయిపోయింది, వైర్స్ అయితే ఇన్సర్ట్ కూడా చేసేసాం. ఇప్పుడు దీని మీద క్యాప్ కూడా పెట్టేసి చూపిస్తాం మీకైతే. అంత కాకపోతే చూసుకోండి మళ్ళీ ఒకసారి. ఇక్కడ మనమైతే షాల్డరింగ్ చేసినట్టయితే కనపడుతుంది కదా. మనమైతే ఫస్ట్ అయితే వాలర్లో అయితే ఇన్సర్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే స్విచ్ చేస్తున్నాం చూడండి, చూసారు కదా ఎలా అయితే గ్లో అవుతుందో లైట్ వచ్చేసి. చూడండి అంత బ్రైట్గా అయితే వస్తుందో లైట్. ఇప్పుడైతే దీని మీద అయితే దీన్ని క్యాప్ కూడా అయితే పెట్టేద్దాం. చూడండి, చూసారు కదా ఎలా అయితే వర్క్ అవుతుందో. ఇంకో 2 వీడియోలు లైక్ చేయకపోతే ఫాస్ట్గా వెళ్ళి లైక్ చేసేయండి.
ఈ వీడియో అయితే ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఇంకో 2 వీడియోలు లైక్ చేయకపోతే ఫాస్ట్గా వెళ్ళి లైక్ చేసి కింద ఉన్న రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ కనపడుతుంది, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఆన్లో పెట్టుకోండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి తప్పకుండా. అయితే ఇంకెవరైనా వీడియో లైక్ చేయకపోతే ఫాస్ట్గా వెళ్ళి లైక్ చేసి కింద కలర్లో సబ్స్క్రైబ్ అని కనబడుతుంది కదా, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఆన్లో పెట్టుకోండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇట్లాంటి కైండ్ ఆఫ్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉంటాయి. నచ్చితే చూసైతే వాటిని కూడా లైక్ చేసుకోండి. మరి కొత్త వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.